పాలకూర కందిపప్పు ఫ్రై అండి. పిల్లలు పాలకూర పప్పు మెత్తగా చేస్తే తినకుంటే ఇలా కూడా చేయొచ్చు. చాలా మంచిగా తింటారు. నెయ్యి వేసి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పాలకూర కందిపప్పు చేసుకోపోయే విధానము చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము పాలకూర కందిపప్పు ఫ్రై చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. ఇక్కడ పాలకూర 3 కట్టలు తీసుకున్నాను. పోపు కొరకు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్టు, ఎల్లిపాయలు, నానబెట్టుకున్న కందిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి 1 కప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని వాటర్ పోసి ఫస్ట్ మనము ఈ కందిపప్పు వేయాలి. కందిపప్పు వేసిన తర్వాత పైనుంచి ఈ పాలకూర కూడా వేయాలి. వేసి మంచిగా కందిపప్పు ఈ పాలకూర మంచిగా ఉడకబెట్టుకోవాలి. చూడండి, పాలకూర కందిపప్పు ఇలా ఉడికింది కదా, సరిపోతుందండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం వాటర్ తీసేసుకుందాము. అలాగే ఇంకొక పాన్ పెట్టుకొని పోపు పెట్టుకుందాము. ముందుగా పోపు గింజలు వేద్దాము. ఆయిల్ వేసాం కదా, ఎల్లిపాయలు కూడా వేద్దాం. కరివేపాకు కూడా వేసి ఇలాగా కలియపెడదాం. ఎక్కువ ఫ్రై అవ్వవలసిన అవసరం లేదండి. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం పాలకూర కూడా వేస్తాం కదా, అప్పుడు కూడా ఉడికేసరికి మంచిగా ఎల్లిపాయలు అవన్నీ మంచిగా ఉడుకుతాయి కాబట్టి పచ్చిమిర్చి కూడా వేసేద్దాము. వేసి మంచిగా ఇలాగా పచ్చివాసన పోయే వరకు ఉంచితే సరిపోతుంది. ఇలాగా ఫ్రై చేద్దాము. ఇప్పుడు పాలకూర ఆ నీరు మొత్తం తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చూడండి, కొంచెం ఇలాగా ఫ్రై అయింది కదా, సరిపోతుంది. ఇప్పుడు అలాగే ఈ పసుపు, సాల్ట్ కూడా వేసేద్దాము. ఈ రా సాల్ట్ నేనే మిక్సీకి వేసుకున్నానండి, బయట కొన్న సాల్ట్ కాదు. ఇలా వేసి కలియపెట్టిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ తీసేసి గట్టిగా పిండుకున్న పాలకూర కందిపప్పు ఇలా వేసి మొత్తం ఒకసారి ఇలాగా కలియపెడదాము. చూడండి, ఆకుకూర అంతా వేసి ఇలాగ మంచిగా కలియపెట్టుకున్నాం కదా. చూడండి, మంచిగా ఇలాగా డ్రై అయ్యే వరకు ఇలా కలియపెట్టుకుంటూనే ఉందాము ఒక 2 మినిట్స్. చూడండి, పాలకూర ఇప్పుడు అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇలా ఈ బౌల్లోకి తీసేసుకుందాం. కందిపప్పు పాలకూర ఫ్రై చేసేసుకున్నామండి, అయిపోయింది. ఇది రోటీస్లో తినొచ్చు, చపాతీలో కూడా తినవచ్చు, అలాగే రైస్లో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.